హాయ్ కన్నయ్య. మనకు భీముడు ఎవరో తెలుసు కదా. పాండవులలో భీముడు చాలా స్ట్రాంగ్ అన్నమాట. పాండవుల వాళ్ళమ్మ కుంతిమాత. పాండవులు చిన్నప్పుడు వాళ్ళు కొన్ని రోజులు అడవిలో ఉంటారు కదా. ఒకసారి కుంతిమాత భీముని ఎత్తుకుని కొండపై నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు భీముడు చాలా చిన్నగా ఉంటాడు. అయితే భీముడు అనుకోకుండా కుంతి చేతిలోంచి జారిపోయి కొండపై నుంచి కింద పడిపోతాడు. అది చూసి కుంతిమాత చాలా ఏడుస్తుంది భీముడికి ఏమైపోయిందో అని. వెంటనే కొండ కిందికి వెళ్ళి భీముడు పడిపోయిన ప్లేస్కి వెళ్ళి వెతుకుతారు. అక్కడ ఒక దగ్గర భీముని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకో తెలుసా కన్నయ్య? ఎందుకంటే భీముడికి కొంచెం కూడా దెబ్బ తగలదు. అంత పైనుండి పడిపోతే ఎవరికైనా దెబ్బలు తగులుతాయి కదా, కానీ భీముడికి మాత్రం ఏమవ్వదు. భీముడు ఒక పెద్ద రాయి పైన పడిపోతాడు కదా, ఆ రాయి మాత్రం ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది అందరికీ భీముడు ఎంత స్ట్రాంగ్ అని. భీముడు బజరంగబలిలాగా ఎంత స్ట్రాంగ్ కదా, అంత పెద్ద రాయి కూడా ముక్కలైపోయింది భీముడు పడిపోతే.